చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కష్టపడి మంచిగా ఎదిగిండు, మంచిగా పొజిషన్ కి వచ్చిండు, మంచిగా సీఎం అయిండు, చాలా ఎదిగిండు. ఇక కష్టమేందో నష్టమేందో ఆయన చూసుకుంటాడు, ప్రజల్ని ఎట్లా చూసుకోవాలో ఆయన ప్రపంచం అనేది చూపిస్తుండు. ఇప్పుడు మన స్టైల్ ఉండే ఆయన ఏం చేసిండు, ఏం తెలియక చేసిండో తెలియదు. దాని తప్పు నుంచి ఇప్పుడు మనోడు విజయ్ వచ్చేసి గెలిచిండు, చాలా గ్రేట్ గా గెలిచిండు. అది చాలా గొప్పతనం సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు రీసెంట్ గా. మరి మీరు చూసారు లేదు తెలియదు. 2 years లోనే విజయ్ సీఎం అయిపోయారు. 12 సంవత్సరాలకి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకని సీఎం సంవత్సరాలు కాలేనా పవన్ కళ్యాణ్ వచ్చేసి 12 సంవత్సరాలు కాదు. పవన్ కళ్యాణ్ వచ్చేసి 12 సంవత్సరాలు కాలేదు. ఆయన వచ్చేసి 2014 ఎందుకు ఎత్తానా, 2018లో వచ్చిండు, రీసెంట్లీ వచ్చిండు. ఎప్పుడు రీసెంట్లీ ఆయన 14లో వచ్చిండు. మీరు అన్నట్టే పార్టీ పెట్టిండు, కానీ అప్పుడు సీఎం కాలేదు. ఆయన పదవి అప్లై చేసిండు, ఎవరు మా గురువు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏంటంటే ఆయన అప్లై చేసినప్పుడు రాలేదు. దాని తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ గెలిచింది చూడండి, డిప్యూటీ సీఎం అయిండు. ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నారు కదా, అట్లా దానివల్ల అదే ఆయన రియాక్ట్ అయ్యిండు. రియాక్ట్ వల్ల పబ్లిక్ కూడా తెలిసి వచ్చింది జగన్మోహన్ రావు ఏం చేసిండో మొత్తం. దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ పడ్డది, ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు విజయ్ 2009 ఎన్నికల్లో ఏపీలో ఆంధ్ర, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? 101%. ఎందుకంటే చంద్రబాబు గారిది రిటైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్ ప్రకారం ఇప్పుడు 75 వచ్చిందంటే ఏజ్ ప్రకారం కాబట్టి ఆయన అయిపోతుంది. దాన్ని బట్టి సీఎం ఓవర్ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. కానీ నారా లోకేష్ ని 2029కి ముందే సీఎం చేస్తారు అన్న మాటలు లేదు చేయరు. ఎందుకంటే సొంత కొడుకుని సీఎం చేయలేడు. ఎందుకంటే నారా లోకేష్ దగ్గర టాకింగ్ పవర్ లేదు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. దాన్ని బట్టి పవన్ కళ్యాణే వస్తాడు సీఎం. ఎందుకంటే యాజ్గా చూడాలంటే లా ప్రకారంలో సీఎం అనేది వచ్చేసి మనకి డిప్యూటీ సీఎం ఉంటాడా, డిప్యూటీ సీఎం తర్వాత సీఎం అయినే ఉంటుంది. నీకు సీఎం పదవి అయినప్పుడు నువ్వు ఎట్లా వస్తావు అన్న? ఇప్పుడు నీకు ఎంపీ పోస్ట్ ఉంది, ఎంపీ పోస్ట్ ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ సీఎంకి వెళ్ళిపోలేవు కదా. నువ్వు డిప్యూటీ సీఎం చేయాలా, దాని తర్వాత స్పీకర్ చేయాలా, దాని తర్వాత అన్నీ చేయాలా. అట్లా ఇస్తాడు, నీకు చేయలేడు కదా. అన్న మీరేం చెప్తారన్న? విజయ్ తలపతి గారు సీఎం అయ్యారు, చాలా అంటే టూ ఇయర్స్లోనే అంత ట్రాక్ రికార్డ్ ఆయన అయితే క్రియేట్ చేశారు. 100+ సీట్ని సాధించడం అనేది చిన్న విషయం కాదన్నది తెలిసిందే. గ్రేటే అన్న, చాలా గ్రేట్. అది రావడం అనేది చాలా మంచిది. ఆయన చేసింది కూడా బాగానే ఉంది. సేమ్ అన్నట్లే చేస్తుండో ఈయన కూడా అట్లా చేస్తుండు. పర్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని టార్గెట్ చేస్తుంది అంటారు సోషల్ మీడియాలో అంటే ట్రోలింగ్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే ఎందుకు తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ ఉందా, 2 వ్యక్తుల్లో ఉన్నాడు ఆయన. అయితే దాంట్లో ఏమైందంటే దీంట్లో ఒకటే పార్టీ నడిచింది. ఇప్పుడు విజయ్ ఉన్నారు కదా, అయితే ఆయన ఒకటే పార్టీ నుంచి వచ్చిండు, దాని త్రూలో ఒక్కరే గెలిచిండు. ఆయన దగ్గర ఉన్న టాలెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేని ఇక్కడ దగ్గర వచ్చేసి తమిళనాడులో వచ్చేసి పబ్లిక్కి విజయ్, ఆంధ్రాలో వచ్చేసి మన పవర్ స్టార్. అంతకు మించి ఇంకేం లేదా చెప్పాల్సిందంటే. పేదోళ్ళకి మంచి చేస్తారు, పేదోళ్ళకి మంచి చేస్తారు. పవరే ఉంటుంది, విజయ్ ఉంటాడు. థ్యాంక్ యూ. అట్లా అనమాట. బ్రో హాయ్. బ్రో హాయ్. మీ పేరు? సుధీర్. ఓకే. తమిళనాడు సీఎం విజయ్ గారు ఎందుకని 2.5 yearsలోనే సీఎం అయిపోయారు అంటారు? పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు అయినా ఎందుకని సీఎం అవ్వలేదు అంటారు? ఎందుకంటే అది స్టేట్స్ని బట్టి ఉంటుంది. ఇంకా మాది కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు అయింది. అది తర్వాత మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? ఉంది, ఆఫ్ కోర్స్ ఉంది. ఓకే. వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్, ఇంకేముంది. ఓకే. కానీ మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది విజయ్ గారు విత్ సెకండ్ ఇయర్ సింగిల్గా ఆ దమ్ము ఎవరికి లేదన్న ట్రోలింగ్స్ అవుతున్నాయి. అవి వైఎస్ఆర్సీపీ అండ్ జనసేనకి ఇద్దరి మధ్యలో ఒక గొడవ జరుగుతుంది సోషల్ మీడియాలో. జరిగితే అది కామనే కదా. ఇప్పుడు ఒకసారి లేపుతారు, ఒకసారి దించుతారు. మీడియా గురించి అంతే కదా. ఓకే. విజయ్ గారు లక్తో అయ్యారంటారా, కష్టపడితే సీఎం అయ్యారంటారు? ఎవరు కష్టపడకుండా ఎట్లయితే చెప్పి, ఎవరైనా కష్టపడిందే. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమంటారు? ఆయన పొత్తులో ఉంటే బెస్టా, సింగిల్గా పోటీ చేస్తారు? ఎట్లున్నా ఆ సీట్ గెలిచేదే ఆయన, సీఎం ఆయననా? థ్యాంక్ యూ. ఇప్పుడు కరెక్టే, అన్ని పార్టీలు కలిసి చేశారు, ఇది అంతా చేశారు. బట్ తలపతి చేసిన క్యాంపెయినింగ్ వరకు చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఒపోజిషన్స్ కూడా మాట్లాడిన విధానం కూడా జనాలు నచ్చపోయి ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే
పవన్ కళ్యాణ్ కూడా 21 సీట్స్కే చేశారు, 21 వచ్చాయి కదా, అందుకే ఇన్ ఫ్యూచర్ పడతాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఇన్ని ఇయర్స్ అయినా సరే సీఎం అవ్వలేదు అంటే రీజన్ ఏంటి అంటారు? అంటే ఇంటెన్షన్ బ్రో, అంటే సర్వీస్ మోటివ్ లో ఉన్నారంటే ఒకలా ఉంటుంది, డబ్బులు ఇది అది అంటే ఒకలా ఉంటుంది. సో అలా విజయ్కి ఎందుకని అన్ని ఓట్లు వేశారు తమిళనాడు ప్రజలు? తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఎందుకని అసలు గతంలో 2 చోట్ల పోటీ చేసినా సరే ఓట్లు వేయలేని పరిస్థితి ఎందుకంటారు? విజయ్ గారికి ఫస్ట్ టైమే అన్ని ఓట్లు వేశారు, ఆయన గెలిపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసినప్పుడు ఎందుకని గెలిపించలేకపోయారు? అంటే అపోజిషన్స్ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి కాబట్టి అపోజిషన్ వాళ్ళు కూడా కొంచెం ఏమో నాకు తెలిసిన వరకు ట్రిక్స్ ఏవో వాడారని నేను అనుకుంటున్నాను. సో అలా అవ్వండొచ్చు. 2029కి ముందే నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం ఉన్నదన్న మాటలైతే వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమో నేనైతే పవన్ కళ్యాణ్ అవ్వాలనుకుంటున్నాను. మరి అవుతారంటారా పవన్ కళ్యాణ్ గారు సీఎం? అవ్వాలి, పవన్ కళ్యాణ్ అవుతారు. థ్యాంక్ యూ. పార్టీ పెట్టిన 2.5 yearsకి విజయ్ తలపతి గారు అక్కడ సీఎం అయ్యారు తమిళనాడులో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సీఎం అవ్వలేదన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. జస్ట్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లైక్ సోలో పార్టీగా ఉండి ఫస్ట్ టైం ఓడిపోయారు కదా 2019లో. లైక్ తన కంటెస్ట్ చేసిన 2 దగ్గర కూడా ఓడిపోయారు 2 చోట్ల కూడా. ఇంకా సో ఈ టైంలో ఏమైందంటే ఇంకా అతనికి ఇంకా నమ్మకం ఇంకా పోయింది. లైక్ అసలు నిజంగా సపోర్ట్ చేస్తారా ఇంకా మనకి ఓన్ గానే. సో అందుకని ఏం చేశారు, అలయన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమైంది, తన ఓన్ ఐడెంటిటీ అన్నది లూజ్ అయిపోయారు ఇంకా పవన్ కళ్యాణ్. ఇంకా లైక్ ఉంటుంది కదా ఒక రాడికల్ మూవ్మెంట్ లాగా, ఇలా విప్లవం లైక్ ఈ టైప్ లో ఉన్నదంతా ఇంకా నార్మల్ అయిపోయింది. ఇంకా బీజేపీకి టీడీపీకి ఇంకా సరెండర్ లో ఇంకా అయిపోయారు. ఇంకా ఇప్పుడు ఏమైంది 21/21 వచ్చింది. కానీ విజయ్ది ఫస్ట్ టైమే మనకి అక్కడ ఏంటి చూసాం కదా 108 సీట్స్ వరకు వచ్చేసాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2014లో పెట్టారు కదా, అప్పుడు పార్టీ స్టార్టింగ్, అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారు. అప్పుడు ఏమైంది, తనకంటూ ఒక ఓన్ లేదు కదా, ఇంకా సిద్ధాంతం అన్నది లేదు అక్కడ. టీడీపీకి సపోర్ట్ చేశాక వాళ్ళు మళ్ళీ ఇదేంటి ఇద్దరికి ఐడియాలజికల్ గా ఇద్దరికి కలవలేదు అనేసి 2019లో సెపరేట్ గా వచ్చారు. లేకపోతే 2014 నుంచి తన అలయన్స్ లోనే ఉన్నారు టీడీపీతో. సో ఇదేమి ఓన్ పార్టీ ఏమీ కాదు. అట్ ది సేమ్ టైం మనకేంటి ఇక్కడ ఎంత హీరోయిజం ఎంత ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే క్యాస్ట్ చూసే కదా ఓట్స్ వేస్తారు ఎక్కువగా ఏపీలో. సో క్యాస్ట్ ఇష్యూ అన్నది ఒకటి ఉంటుంది, రిలీజియన్ ఇష్యూ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ కూడా ఉంది రిలీజియన్ ఇష్యూ అని. లైక్ ఎలా అంటే అక్కడ స్టాలిన్ కూడా క్రిస్టియన్, ఇప్పుడు జోసెఫ్ విజయ్ ఫుల్ నేమ్ కూడా చూసామంటే జోసెఫ్ తను కూడా క్రిస్టియన్. సో మెయిన్ రీజన్ ఇక్కడ విజయ్కి మెజారిటీ రావడానికి ఏంటంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని వైపౌట్ చేస్తామనేసి అన్నాడు కదా స్టాలిన్. దానివల్ల తనకి సగం ఓట్ షేర్ డిఎంకేకి ఇంకా పడిపోయింది ఇంకా. సో దానివల్ల తలపతికి అదొక అడ్వాంటేజ్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే తలపతి విజయ్ లాస్ట్ 13 years గా కూడా తన గ్రౌండ్ వర్క్ చేశారు. లైక్ తన ఫ్యాన్ క్లబ్స్ అవన్నీ కూడా అందరికి డొనేషన్స్ చేయడము, బ్లడ్ క్యాంప్స్ రన్ చేయడం, దీనివల్ల ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోయింది ఇంకా దానివల్ల. ఇప్పుడు బయట పబ్లిక్ అందరికి కూడా ఉన్నది కేవలం మనకి 2024 Feb 2నే పార్టీ స్టార్ట్ చేశారు టీఎంకే. ఎస్, కానీ చాలా తక్కువ సమయంలోనే అంత గొప్ప రిజల్ట్స్ సాధించారు విజయ్ గారు అన్న టాక్ యావత్ ఇండియా అంతా కూడా ఉన్నది. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయ్ హీరో అయిందే మెయిన్ గా మన తెలుగు హీరో మూవీ రీమేక్స్. అందులో ఒకటి పవన్ కళ్యాణ్వి, మన మహేష్ బాబువి అన్ని రీమేక్స్ చేశారు తను. సో తనకంటూ ఒక ఓన్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ అటువంటిది ఏమీ లేదు విజయ్కి. సో ఆబ్వియస్గా కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా సినిమాల్లోనే తనదేంటి గిల్లీ అన్నది బాగుంటుందా, మన ఒక్కడ మూవీ బాగుంటుందా అని కంపారిజన్ ఉంటుంది. సో ఇక్కడ పవర్ స్టార్ ఎలాగో అక్కడ తలపతి అలాగ కదా, లైక్ ఇద్దరు క్రౌడ్ని బాగా పుల్ చేస్తారు. సో ఇద్దరు ఈక్వల్ రేంజ్లో స్టార్స్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ టైంలో తనకి ఎక్కడా గెలవలేకపోవడం పవన్ కళ్యాణ్, తను పార్టీ పెట్టగానే ఇప్పుడు సీఎం అయిపోతున్నాడు కదా, ఆబ్వియస్గా ఉంటుంది ఇంక కంపారిజన్ అన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇలాగ పొత్తులు అంటే ఎన్డీఏ కింద కూటమి కింద ఉంటేనే గెలిచే అవకాశం ఉందా? సీఎం అవుతారంటారా? సింగిల్గా పోటీ చేస్తేనే సీఎం అవుతారంటారా? సీఎంఏ అసలు ఛాన్స్ లేదు ఇంకా పవన్ కళ్యాణ్. అంటే ట్రస్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఒక మాటని దాని మీద నువ్వు స్టాండ్ అవ్వకపోతే ఇంక నీకు వాల్యూ ఏముంటుంది, ఇంక క్యారెక్టర్లెస్ అయిపోయినట్టు కదా. ఇప్పుడు తినేమంటారు, నేను సనాతన రక్షకుడు అనేసి అంటాడు పవన్ కళ్యాణ్. ముందేం చేశాడు, నా వైఫ్ క్రిస్టియన్ అనేసి అన్నారు. దాని తర్వాత ముస్లిమ్స్తో ఇదేంటి అన్నదమ్ములు అన్నారు. అన్ని మాటలు తను ఏం చెప్తాడో తనకి ఆపోజిట్ రివర్స్ లో చేస్తున్నాడు కదా. ఇంకెవరన్నా అసలు నమ్ముతారా ఫస్ట్? ఇంకా నేను ఫ్యాన్నే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఒకప్పుడు నేను ఓటేసింది కూడా పవన్ కళ్యాణ్కి. మన లాస్ట్ ఎలక్షన్ లో 2023 పవన్ కళ్యాణ్కి ఇది అలయన్స్ ఉందని మా దానిలో టీడీపీ నుంచి ఉంటే వాళ్ళకి నేను ఓట్ చేశాను. ఎందుకు పవన్ కళ్యాణ్ నన్ను ట్రస్ట్ చేయండి. లాస్ట్ టైం ఒక స్పీచ్ ఉంటుంది ఏంటంటే, ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను ఇది ఆపేవాడిని అనేసి. ఇప్పుడు 21 ఉన్నాయి. ఇప్పుడు ఏం డెవలప్ అవుతుంది? ఇప్పుడు తన పిఠాపురంలో కూడా ఏ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు కదా. చూస్తున్నాం కదా అందరం రియాలిటీ గ్రౌండ్ లో.
సో ఇప్పుడు విజయ్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు విజయ్ ఎలా చేస్తాడు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది నెక్స్ట్ 5 years తర్వాత. తను కూడా సేమ్ పవన్ కళ్యాణ్ లాగా జస్ట్ మాటల వరకు చెప్పి అలా వదిలేస్తే తనకు కూడా మళ్ళీ ఓట్స్ పోతాయి. బ్రో అట్లానే 2029 లోపలనే నారా లోకేష్ గారు సీఎం అవుతారు, సీఎం కింద చేస్తారు అన్న మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. నిజంగా అదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అంటారు? ఆబ్వియస్గా తన్నే సీఎం చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నించున్నదే 21 seats కదా క్యాలిక్యులేటివ్గా కానీ చూసాము అంటే. సో తన లైక్ వారసత్వం అనేసి అంటాం కదా, సో ఆ ప్రకారంగానే పాలిటిక్స్ అనేది నడుస్తుంది. సో దీన్ని ఏమంటారు, నెపోటిజం అనేసి ఫిల్మ్స్లో అంటాము. సో ఇది ఇంకా నెపోటిజం కోటా కిందకే వస్తుంది ఇంకా లోకేష్ అంటే ఆబ్వియస్గా. వన్ వర్డ్ ఆన్సర్, పవన్ కళ్యాణ్ గారికి లేనిదేంటి, విజయ్ గారు చేసింది ఏంటంటారు? ఏంటంటే తను ఫస్ట్ నుంచి సోలో పార్టీకే వెళ్ళారు. లైక్ ఇప్పుడు టీవీకే అన్నది పెట్టిన 2 years అయినా కూడా సోలో పార్టీగా దిగింది. బట్ 2014లో జనసేన అలాగా సపోర్ట్ ఇస్తూ దిగింది టీడీపీకి. సో ఇది మేజర్ డిఫరెన్స్. నువ్వు ఒక ఓన్ పార్టీ పెడుతున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటి, వాళ్ళ అన్నయ్య ఒక పార్టీ పెట్టారు, మనకు గుర్తుంది కదా, ప్రజారాజ్యం అనేసి చిరంజీవి పెట్టారు. సో తనకి ఏంటంటే తన ఓన్ ఫ్యామిలీలోనే 2 parties వచ్చాయి. సో ఎంతవరకు డిఫరెంట్, తను క్యాంపెయిన్ చేసేవారు ప్రజారాజ్యంకి ఉన్నప్పుడు కూడా తను క్యాంపెయిన్ చేసేవారు పవన్ కళ్యాణ్. లైక్ మా అన్నయ్య పార్టీ, ఇందులో నా సిద్ధాంతాలు ఉంటాయని ఇవన్నీ చెప్తూ క్యాంపెయిన్ చేశారు. సో ఆ పార్టీని ఏం చేశారు, కాంగ్రెస్లో కలిపేశారు. సో ఇక్కడ ఈ జనసేన ఏం చేసింది, టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది. ప్లస్ వాళ్ళు ఒకరితోనే కాదు అందరితోనూ వాళ్ళు కలిశారు. లైక్ అప్పుడు పొత్తు పెట్టుకోవడం అనేసి అంటున్నారు కదా, అది కమ్యూనిస్ట్తో కలిశారు, నెక్స్ట్ చిన్న చిన్న పార్టీస్తో కలిశారు, ఇప్పుడు బీజేపీతో కలిశారు, నెక్స్ట్ కాంగ్రెస్తో కూడా కలుస్తారు. థ్యాంక్ యూ బ్రో. తమిళనాడు సీఎం విజయ్ గారు కేవలం 2.5 yearsకి ఆయన సీఎం అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని 12 సంవత్సరాలు అయినా సరే సీఎం అవ్వలేదన్న డౌట్ అందరికీ ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? 12 సంవత్సరాలు అనే బదులు అన్న హాయ్ అన్న. హాయ్. తమిళనాడు రీసెంట్ సీఎం దళపతి విజయ్ గారు, ఆయన చాలా 2.5 yearsలోనే ఆయన సీఎం పదవిని అయితే దక్కించుకున్నారు. కానీ సోషల్ మీడియా విషయానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు అయినా సరే ఎందుకని సీఎం అవ్వలేకపోయారు? డైరెక్ట్ పవన్ కళ్యాణ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హతే ఉంది, ఓకేనా? సీఎం కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అధికారం ఉంది ఎప్పుడైనా. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, క్లియర్గా మనం చిన్నప్పటి నుంచి ఎట్లా చదువుకొని ఒక పొజిషన్కి రావాలని చిన్నప్పటి నుంచి ఎట్లా అనుకుంటామో, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజెంట్ అదే చేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువుకొని పెద్ద స్థాయికి వెళ్తాము, అలాగే రాజకీయాల్లో కూడా చిన్న స్థాయి నుంచిరే పక్కన ఒక గురువు చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటే అవి దేశ రాజకీయాలకు ఉపయోగపడతాయి, స్టేట్ రాజకీయాలకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నాడు, క్లియర్గా నేర్చుకుంటాడు. ఈసారి కాలేజ్ టాపర్ అయినట్టుగా ఆయన కూడా దేశానికి టాపర్ అవుతాడు. వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా అన్నది 2 days నుంచి గత 12 hours నుంచి బాగా ట్రెండింగ్లో ఉంది. 12 years అయినా ఎందుకని రావట్లేదు, మీరు పత్తు లేకుండా ఎందుకని బయటికి రావట్లేదు అని కూడా వాళ్ళ మాట. ఒక విషయం చెప్పాలంటే, రాజశేఖర్ రెడ్డి ఎంబటే కాలేజ్ అయిపోయిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చారు, వెంటనే అవ్వలేదు, ఓకేనా? సమ్ పీరియడ్ ఉంటుంది దేనికైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఒక్క రోజుకి విజయ్కి ఉన్నంత అదృష్టం అందరికీ ఉండదు కదా, కరెక్టా కాదా? ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చెప్తానంటే ఆయన పర్సనల్ విషయాల్లో ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా చెప్పాలంటే కొందరు రాజకీయ నాయకులు ప్రైమ్ మినిస్టర్లు కూడా వాళ్ళు ముసలోళ్ళు అయ్యి అన్ని చేసేంత వరకు వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే చూసారో వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ముసలోళ్ళు అయ్యి చనిపోయేంత వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత సక్రమంగా ఉంది. మరి విజయ్ది సక్రమంగా లేదుగా, అందరిది ఒకటే తిరిగి ఎట్లుంటది? విజయ్ లక్తో అయ్యాడంటారా, సీఎం కష్టపడితే అయ్యాడంట? 100% లక్. ఎలా అంటావేమో, ఇప్పుడు యాక్చువల్గా స్టాలిన్ చేసింది ఏంది, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కి పెత్తనం ఇవ్వడం, ఫస్ట్ థింగ్ అదొక మైనస్ అయిపోయింది. కొన్ని విషయం ఏంటంటే, హిందువులను టార్గెట్ చేసేసి మేము అవసరమైతే మేము సెక్యులరిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఏ దేవుని నమ్మము, మాకు హిందూ దేవుళ్ళు అంటే ఇది అన్నట్టుగా వాళ్ళు ఒకప్పుడు వచ్చిన 1 year తర్వాత నుంచి వాళ్ళ రియాలిటీని బయట పెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మన తమిళనాడు స్టేట్ అంటేనే హిందుత్వానికి పెట్టిన పేరు. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ రాకముందు హిందుత్వానికి పెట్టిన పేరు తమిళనాడు. గుళ్ళు కానీ గోపురాలు కానీ అన్నీ అక్కడే ఉండేవి. ఏమైనా మన చారిత్రకంగా వెళ్ళాలన్నా చూడాలన్నా మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు అక్కడికే వెళ్తారు. ఇప్పుడు కూడా అంత బాగుండే స్టేట్లో తెలుగు వాళ్ళు దేవుళ్ళని నమ్ముతారు, తమిళోళ్ళు దేవుళ్ళని నమ్ముతారు. అక్కడ ఏం జరిగింది, ఉదయనిధి స్టాలిన్ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు సెక్యులరిజం గురించి. ఆయన నమ్ముకుంటే నమ్ముకోవచ్చు, ఒక రాజకీయంగా ఉన్నప్పుడు నువ్వు అందరినీ గౌరవించాలి. గౌరవించకపోవడం వల్ల కూడా వాళ్ళ పార్టీకి చాలా మైనస్ అయిపోయింది.
ఫస్ట్ థింగ్. దాని తర్వాత స్టాలిన్ ఏంటంటే కొన్ని మీటింగ్స్లో ఎప్పుడైనా వచ్చినా ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా వాళ్ళని ఏదో పెద్ద రోగిష్లను దొబ్బేసినట్టుగా సెక్యూరిటీ దొబ్బేసినా కూడా సైలెంట్గా చూసుకుంటూ వెళ్ళిపోతారు. అవి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చింది కాబట్టి చాలా మంది చూస్తూ ఉంటారు. ఏంది వీడికి ఇంత ఓవర్ యాక్షన్, వీడు సీఎం అయినంత మాత్రం అనేది అది ఒకటి ఉంది చాలా వరకు. అందుకనే ఆఖరికి చరిత్రలోనే చాలా రేర్ అనుకోండి ఇది దేశ పాలిటిక్స్ లోనే ఫస్ట్ టైం సీఎం కూడా 8,000 ఓటు డిఫరెంట్ ఓడిపోయారు. ఇప్పుడు ఉండే విషయం చెప్పేది అదే బ్రదర్. ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు జిమ్మికులు చేయడానికి టైం ఉంది. ఏంది 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ ముందుకు వచ్చేసి ఆడు ఏ రోజే కానీ కారు మీద ఎక్కనోడు కూడా కారు మీద ఎక్కుతాడు, ఆటో ఎక్కనోడు కూడా ఆటో ఎక్కుతాడు, డ్రైవింగ్ చేయనోడు కూడా డ్రైవింగ్ చేస్తాడు. అంతా వీళ్ళు ఏంటంటే వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు జనాలు సర్కస్ చేసేసి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అదే వాడు ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు వాడు బయట ఉన్నావా అని చెప్పండి. వాడు ఇప్పుడు అధికారి అనేవాడు ఒకడు వచ్చి అధికారం ఉన్నోడు వచ్చి చెట్టు కింద కూర్చున్నా కూడా దాని పక్కన ఉన్నటువంటి అధికారులంతా వాడి దగ్గరకు వచ్చి సలాం కొట్టి కూర్చొని ఉండాల్సిందేగా. ఒక పొలిటీషియన్ వచ్చిండు, ఆ ఏరియాకి వచ్చాడు, ఆ ఏరియాలో ఉన్న సమస్యలు తీరుస్తున్నాడు అంటే అందరూ ఉండాల్సిందే. బట్ ఎందుకు ఉండట్లేదు వీళ్ళు ఏం లేదు, గెలవంగానే ఇంకా పోయి ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా మనకు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ప్రజలతో పని లేదు, మా ఏమన్నా అంటే కనుక మేము చట్టబద్ధంగా అన్ని చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ దగ్గరికి మేము రాలేకపోతున్నాం అని ఒక సెంటిమెంట్ ఇలా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నారు. విజయ్ గారు 2.5 years లోనే సీఎం అయ్యారు తమిళనాడులో. కానీ పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలైనా సీఎం ఎందుకు అవ్వలేదు అన్న డౌట్ అందరిలోనూ ఉంది. జస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? మేబీ హీస్ అ తమిళ యాక్టర్, దట్స్ వై అందుకే సీఎం అని ఫేవర్ చేశారు. ఓకే, ఏ తెలుగులో? తెలుగు పవన్ కళ్యాణ్, తెలుగు పవన్ కళ్యాణ్ యాక్టర్, రైట్? సో దే డిడెంట్ ఫేవర్ హిమ్, ఐ గెస్. తమిళనాడు में it's common na, like actors will become CM, so that's why they made him CM, I feel, like Vijay Talapati. So అంటే ఆర్టిస్ట్ అయితే ఓట్లు వేస్తారా సినిమా వాళ్ళకి? తమిళనాడు అంటే మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉండొచ్చా? yeah, I feel, and Vijay Talapati also made some 2 policies na, like if they are getting married he'll provide them with some gold ring, and if like a daughter is born they'll provide with some gold chain. People are crazy over gold because the prices are already so high, so that's why. విజయ్ గారు పరిపాలన ఎట్లా ఉంటుందంటారు? ఎనీ చేంజెస్ తమిళనాడు? Will you upload this video on YouTube? I don't think so. He'll rule it nicely or something. People might get offended, but he just cheated on his wife. I don't guarantee he's gonna stay loyal to people or something. Okay. DMK versus TVK. Any different? Who is DMK and TV? Stalin. Huh? Stalin. Ex-CM Tamil Huh? Nadu CM. Acha. Idea No, telidu. But I know that Vijay Talapati only won, and that's it. But I personally don't like him, so please don't post this video also. People might get offended because there are crazy fans now. Like, according to my point of view, he already cheated on his wife. Yes. They stayed in a relationship up to 2 years, 12 years I feel, with some random side chick. Now he's the CM. So I don't guarantee them he's gonna stay loyal to his fans or something. That is also fine. Opposition any planning? Wife? I don't know oppositions, but he shouldn't be the CM of Tamil Nadu. As per my point of view. That's it. 2.5 years పార్టీ పెట్టిన 2.5 yearsకే విజయ్ గారు సీఎం అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సీఎం అవ్వలేదన్న క్వశ్చన్ అందరికీ మిగిలిపోయింది. ఏమంటారు? అంటే ఎవరి టేస్ట్ వాళ్ళు ఉంటుంది కదా బ్రో, సో ఇట్స్ డిపెండ్ అపాన్ దట్. అంటే పవన్ కళ్యాణ్ గారు తక్కువ క్రేజ్ ఉందనా? అంటే అతను ఇంకా ఫాలోవర్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి పొలిటీషియన్లోకి ఏం చెప్పలేము బ్రో. ఎవరు గుడ్ నేమ్? దామోదర్. ఓకే, విజయ్ గారు తమిళనాడు సీఎం కేవలం 2.5 yearsలోనే ఆయన సీఎం కుర్చీ అయితే ఎక్కారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సీఎం అవ్వలేకపోయారు అన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అది చాలా ట్రెండింగ్గా మారింది. మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఉన్నారు కదా, అక్కడైతే సెల్వా మనీ ఓన్లీ స్టాండింగ్, అందువల్ల కొత్తగా చూద్దాం అనుకున్నారు, అందువల్ల విజయ్ వచ్చారు. మరి ఇక్కడ కూడా సేమ్ అంతేనే కదా, ఇక్కడ కూడా 2 parties కదా. ఇక్కడ చంద్రబాబు జగన్ మంచి ఇదిగా, అందువల్ల స్టాలిన్ కూడా 40 years ఉంది. ఓన్లీ స్టాలిన్ ఒకటే ఉన్నాడు 40 years, అందువల్ల. ఓకే, పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఉన్నది విజయ్ గారి దగ్గర ఉన్నది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేని ఏంటంటే సేమ్ ఓకే పోతా సేమ్. ఈయన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? అవుతారు.
పొత్తుతోనా సింగిల్ లేదు సింగిల్గానే వస్తాడు, గ్యారంటీ ఉందంటారా? గ్యారంటీ ఉంది. ఓకే, కానీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఇంక ఇదే డిప్యూటీ సీఎం అని 2029 ముందే లోకేష్ గారు సీఎం అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లేదండి, లేదు